విన్ను మనం ఎక్కడికి వెళ్తున్నాం? వీఆర్ గోయింగ్ టు కర్ణాటక. ఓకేనా? వీఆర్ గోయింగ్ టు కర్ణాటక. వేర్ ఆర్ వి గోయింగ్? హైదరాబాద్. రైట్. కర్ణాటక. వీఆర్ గోయింగ్ టు కర్ణాటక. టైం 12 గంటల ఇంటికి వెళ్తున్నాం. ఎటు పోతున్నాం చెప్పు? ఎటు పోతున్నాం మనం? ఎటు పోతున్నాం? ఇక్కడ ఇటుకు వచ్చినాం. మీరు ఎక్కడ వచ్చినాం? వారంటీ పేరు కూర్చున్నాం అందరూ. ఎటు పోతున్నాం మేడం? రాత్రి 2 గంటలకు ప్రజ్ఞాపూర్లో దిగినాం మేము. సో ఇది బస్సు పరిస్థితి. హోటల్ ప్రజ్ఞాపూర్ బైపాస్ అవతల. జున్ను నాని విన్నాని బచ్చుకున్నాడు. జున్ను మళ్ళీ కిందికి ఇది ఎక్కిండు. మన లగేజ్ బ్యాగ్స్ డ్రైవర్ దగ్గర పెట్టుకున్నాం. ఈడ ప్లేస్లో కూర్చున్నాం. ఈ మెట్ల మీద కూర్చున్నాం అన్నమాట. ఇది వ్యూ పాయింట్ బయటికి. చలో ప్రజ్ఞాపూర్లో అయితే మేము టీ బ్రేక్ తీసుకుంటున్నాం. ప్రజెంట్ అయితే టీ తాగుతున్నాము. అండ్ మా బస్సు చూసారు కదా, అక్కడ మా బస్సు. నోటీస్ కరెక్ట్ 2:30 అవుతుంది టైం అయితే. చూసారా డ్రైవర్ బాగా పేరు కూర్చొని పోతున్నాం మేమైతే. ప్రజ్ఞాపూర్ నుంచి స్టార్ట్ అయింది బస్సు. కింద కూర్చొని చూసినాం. డోర్ దగ్గర కింద కూర్చొని పోతాం అన్నమాట. జున్ను నిద్ర వస్తుందా అక్క? కూర్చో ఇక, నువ్వు కూడా అక్కడ కూర్చో. రాత్రి 2 బాగా అవుతుంది ఇప్పుడు కరెక్ట్. డే టైంలో అయితే మనం సిద్దిపేట దాటుతుంది అంతే. ఇప్పుడు ప్రజ్ఞాపూర్ దాటినాం. ఎగ్జాక్ట్లీ 3 గంటలకు సికింద్రాబాద్ బస్ స్టేషన్కి వచ్చేసాము. కర్నూలు 12 గంటలకు బయలుదేరితే 3 గంటలకు కానీ 3 గంటల్లో కరెక్ట్ సికింద్రాబాద్ వచ్చి ఇక్కడ నుంచి ఇంకో 10 నిమిషాలు అయితే మనం ఎంజీబీఎస్కి వెళ్ళొచ్చు. అమ్మ వాళ్ళందరూ మేడ కూర్చున్నాం. ఇక్కడ జున్ను కూడా లేచాడు కదా. మా విన్నాను సార్ అక్కడ ఎంత పోతున్నాడు. అక్కడ ఎంత పోతున్నాడు? వెళ్ళేది 10 వెనకలో కూర్చున్నాడు అక్కడ. 3 గంటలలో సికింద్రాబాద్ వచ్చాం. సికింద్రాబాద్ వచ్చినాక ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం. సీతల్లా మేడ కూర్చున్నాం. జున్ను ఇప్పుడు లేచిండు. మా జున్ను నాన్నకి ఇట్లా ముందర కూర్చున్నాడు. ఇద్దరు అక్కడ సీట్లు బాగా కూర్చున్నాను అనమాట. కరీంనగర్ నైట్ టైము రాత్రి 12 గంటలకు బయలుదేరితే ఎగ్జాక్ట్లీ 3 గంటలకి జేబీఎస్లో దింపాడు. యాక్చువల్గా మధ్యలో ఇంకో 20 నిమిషాలు ఆపాడు అనమాట ప్రజ్ఞాపూర్లో టీ బ్రేక్. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి టైం వచ్చేసి 3 గంటల 20 నిమిషాలు అవుతుంది. నెక్స్ట్ ఎంజీబీఎస్ వచ్చేసింది మనకు. అంటే కరీంనగర్ టు ఎంజీబీఎస్కి జస్ట్ 3 గంటలలోనే వచ్చేసినట్టు ఆల్మోస్ట్. అక్కడ టీ బ్రేక్ టైం చేస్తే 3 గంటలు వచ్చేసింది అనమాట. సో చూసారు కదా మా జున్నాని ఇక్కడ ఇట్లా వచ్చుకున్నారు. అమ్మాయిలు చూస్తున్నారు ట్యాంక్ వంటలు. లైటింగ్స్ అన్నీ కనిపిస్తున్నాయి. టైం 3:30 అవుతుంది. 3 గంటల జర్నీ అయితే మనకు కన్వర్ట్ జరిగింది. మొత్తానికైతే మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వచ్చేసాము. ఇది మా బస్. ఏది లగేజ్ వచ్చినాయా? 2 బ్యాగులు. విన్ను లేచినావా? బతుకున్నాయా? లేచినావా? ఇద్దరికి లేచింది ఇప్పుడే. సో ఎంజీబీఎస్ బస్ స్టాండ్లో ప్రజెంట్ అయితే కర్నూలు నుండి ఎంజీబీఎస్ దిగిన తర్వాత ఇక్కడ నుంచి మనకి రాయచూరు బస్సులు మహబూబ్నగర్ రూట్ ఉంటుంది కదా. గోపురం వెళ్ళాలంటే ఆ రూట్లో వెళ్ళాలి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 26 నుండి 26 నుంచి 31 వరకు మహబూబ్నగర్ ఏరియా అన్నమాట. అందరం అయితే నడుస్తున్నాము. ఓకే, నువ్వు వచ్చినావు ఎంజీబీఎస్కి ఉన్నా? విన్ను ఎక్కడికి వచ్చినా మనం? హైదరాబాద్ వచ్చినాం. ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి వచ్చినాము. అర్జున్ అయితే ముందే పోతున్నాడు. ఈరోజు చూసారు అయితే బస్ స్టేషన్, ఎంజీబీఎస్ బస్ స్టేషన్. మేము బస్ స్టాండ్ చుట్టూ తిరగాలి. ఇప్పుడు ఉన్నది ప్లాట్ఫామ్ నెంబర్ వచ్చి 58, 57 ఉంది. 26 కోవాలంటే రౌండ్ తిరగాలి మొత్తం కంప్లీట్గా. రౌండ్ తిరగాలి మనం. జిన్ను విన్ను లేచిండు, నిద్రకే లేచిండు. ప్రజెంట్ అయితే మనము 4 గంటలకు రాయచూరు బస్ ఎక్కాము. మక్తాలో దిగాలి. రాయచూరు బస్ ఎక్కాము, మక్తాలో దిగాలి. స్ట్రైట్గా పోతే మనకు రాజీ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. సరే, ఎయిర్పోర్ట్ రోడ్.
సో చూసారు కదా మహబూబ్ నగర్ వచ్చేసింది, 2 గంటల టైం పట్టింది అనమాట రావడానికి. 4 గంటలకు ఎన్జీబీఎస్ బస్ ఎక్కితే కరెక్ట్ 6 గంటలకి మహబూబ్ నగర్ బస్ స్టేషన్ వచ్చేసింది. మా విన్నానైతే మజ్జుకున్నాడు. మహబూబ్ నగర్లా ఏం చేసినావు చిన్ను? నువ్వు జిన్ను బయటకే వచ్చింది. సో కరెక్ట్ 6 గంటల 6 నిమిషాలకి అయితే మళ్ళీ మహబూబ్ నుంచి బయలుదేరింది బస్సు. సో మహబూబ్ నగర్ బస్ స్టాండ్ ఇది. మహబూబ్ నుంచి 6 గంటల 6 నిమిషాలకు బయలుదేరింది. నెక్స్ట్ మక్తల్ ఇక్కడి నుంచి ఒక 64 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉందన్నమాట. ఏడు గంటల 24 నిమిషాలకు మక్తల్ వచ్చేసింది. జయ శ్రీరామ్. మక్తల్ వచ్చేసింది, హనుమాన్ స్టాచ్యూ. చలో చలో దిగుదాం. బస్సు మొత్తం ఖాళీ అవుతుంది. 7 గంటల 24 నిమిషాలకి మేమైతే హైదరాబాద్ రాయచూరు బస్సు ఎక్కి మక్తలో దిగేసాము. అక్కడి నుంచి ఇక్కడ దాకా పడుకున్నావు కదా నువ్వు? పడుకునే మొత్తం కంప్లీట్ పడుకుని ఉన్నాడు అనమాట. మా బబ్బు జాయిన్ అయ్యాడు ఇందులో. మక్తల్లో దిగేసాము. ఇక్కడ నుంచి మళ్ళీ ఆటో ప్రయాణం చేసాలా. చూసారా బోర్డు మక్తల్ ఊరి పేరు. వెయిటింగ్ ఫర్ ఆటో. అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. హాయ్, గుడ్ మార్నింగ్. ఇది మక్తల్. ఇక్కడ నుంచి మనకి గురుపురంకి వచ్చేసి మనకి 21 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా చాలా ఆటో మాట్లాడుకోవాలి అనమాట. ఆటో కోసం చూస్తున్నాను. ఇది మనకి చూసారు కదా, ఐ లవ్ మక్తల్. మన మక్తల్ ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాను. ఇక్కడ నుంచి ఆటో మాట్లాడుకోవాలి. జనరల్ అయితే ఆటోలో కొందరు 500 అడుగుతారు, కొందరు 400 అడుగుతారు. ఎక్కువ మంది ఉంటే అయితే తక్కువలో వెళ్ళిపోతారు అనమాట. మనిషికి 20 రూపాయలు లేదా 40 రూపాయలు తీసుకుంటారు. మనం వెళ్ళొచ్చు. ప్రజెంట్ అయితే ఆటోల కోసం వెయిట్ చేస్తున్నాను. సో ప్రజెంట్ అయితే మనం మక్తల్ నుండి గురుపురంకి అయితే బయలుదేరాము. ఆటోలో బయలుదేరామన్నమాట. మొత్తం కలిసి అందరూ ఆటో మాట్లాడుకుని బయలుదేరాము. ఇక్కడ నుంచి మనకి మక్తల్ 19 కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుంది. డైరెక్ట్ కార్లో తిరిగి ఇప్పుడు ఆటోలో పోతాను మంచిగా కానీ కదా. రోజు 5 కార్లు వచ్చి బస్ ఎక్కి కదా. బస్సు మంచిగా, కార్లు మంచిగా, కార్లే మంచిగా. ప్రజెంట్ పంచదేవ్ పాడ్ నుంచి వెళ్ళి మనం దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తున్నాం గురుపురంకి. సో మనకి బాబా ఆశ్రమం కనిపిస్తుంది ఇక్కడ. ఇక్కడ నుంచి దీని అవతల మనకి దత్తాత్రేయ టెంపుల్ కనిపిస్తుంది. అవతల నది అవతల అట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాం. కరీంనగర్లో రాత్రి 12 గంటలకు బయలుదేరితే 8 గంటల 26 నిమిషాలకి మనమైతే గురుపురం చేరుకున్నాము. మన విఠల్ బాబా ఆశ్రమం వచ్చేసింది. ఇది మా జర్నీ కరీంనగర్ టు గురుపురం. విన్ను వచ్చిన పడవలో పోయినాం కదా మనం. వాటర్లో పోయినప్పుడు వచ్చాము. సో ఫైనల్ గా మొదటిసారిగా దత్తాత్రేయ టెంపుల్కి వచ్చారు గురుపురంకి. సో అమ్మ వాళ్ళైతే మేము ఇద్దరికి వచ్చారు. జున్ను విన్ను కూడా వచ్చారు. ఇద్దరికి వచ్చావా? ఇద్దరికి వచ్చినావా? ఎప్పుడు వచ్చినావా? అప్పుడు ఆటోలో పోయినా అంటే బోట్లో పోయినా అనమాట. సో అక్క వాళ్ళు కూడా ఫస్ట్ టైం కదా. అక్క మీరు ఫస్ట్ టైం కదా? 2 నువ్వు 2 అంటారా? బొబ్బు ఫస్ట్ టైము, మీరే ఫస్ట్ టైం. ఝాన్సీకి అయితే వచ్చింది. సో ఇది చూసారా, గురుపురంలో అయితే వాటర్ అయితే తగ్గిపోయినాయి అనమాట. ప్రజెంట్ అయితే వాటర్ ఇట్లా కనిపిస్తున్నాయి. మొత్తం బండలు తేలి ఉంది అనమాట. సో 4 గంటలకి అంటే రాత్రి 12 గంటలకు బయలుదేరితే ఇక్కడికి వచ్చేవరకు 8:30 అయింది. మొత్తం 8 గంటలన్నర ప్రయాణం అయింది. అందులో ఒక అరగంట గంట వేస్ట్ అయినట్టే. దాదాపు 7 గంటల్లో రీచ్ అవుతాము మన కరీంనగర్ టు గురుపురం. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం ఇప్పుడు నది దాటి మనం అక్కడికి వెళ్ళాలన్నమాట ప్రజెంట్ అయితే. సో ఫ్రెండ్స్, ఇది మనకి ప్రజెంట్ గురుపురంలో ఉన్న పరిస్థితి. మొత్తం అయితే నీటి తగ్గిపోయినాయి ఇక్కడికి. అయితే ప్రతి పౌర్ణమికి అయితే అన్ని మన తెలుగు రాష్ట్రాల నుంచి అయితే చాలా మంది వస్తారు. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి కూడా వస్తారు అనమాట. ప్రజెంట్ అయితే లగేజ్ పెట్టుకుని అయితే నడుచుకుంటూ అయితే మనము దాటబోతున్నాము. సో పోయిన పౌర్ణమికి ఈ పౌర్ణమికి చూసుకుంటే, పోయిన పౌర్ణమికి నీళ్ళు ఇప్పుడు చాలా పెరిగాయి అన్నమాట. సో చూడండి, రండి రండి. అక్కడ మనకి దత్తాత్రేయుడు మన తపస్సు చేసుకున్న ప్లేస్ ఉంటుంది అనమాట. ప్లేస్ సూర్య నమస్కారం భాస్కర బండ ఉంటుంది అక్కడ. ఆ ప్లేస్లో ఫైనల్గా అయితే అందరం అయితే ఇక్కడికి వచ్చాము. ప్రజెంట్ అయితే ఇక్కడ స్నానాలు చేసేసి
నది దాటేస్తాము. వాటర్ మంచి ఫ్లూయెంట్ ఉంది అనమాట. సో మంచి బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ మన కురవపురం దత్తాత్రేయ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. ఏంటి బేట నేరా అన్న మా విన్నానికి నీళ్ళలో ఎగురుదా అని ఎక్సైట్మెంట్ ఉందన్నమాట. మనం అవతలకి వెళ్దాం, అవతలకి వెళ్దాం, ఇంకా అవతలకి వెళ్ళొచ్చు. ఇంకా స్నానం చేయడానికి లగేజ్ చూసారు కదా, మా లగేజ్ ఇది అనమాట. లగేజ్ ఎక్కువ తెచ్చుకోవద్దు మీరు, చిన్న లిటిల్ బిట్ ఒక డ్రెస్ అట్లా తెచ్చుకొని దాంతో పని జరిపించుకుంటే మీకు ఈ ట్రాన్స్పోర్టేషన్ లగేజ్ పోయడాలు ఏమి ఉంటాయి అనమాట. మేమందరం అయితే నదిలో స్నానం చేయడానికి ఇక్కడైతే ఆగాము. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ముందుకు వెళ్ళాలి. కొంచెం అంత పిల్లలకి అంత ఫ్రీగా ఉండాలని చెప్పేసి చూసారు కదా మా వాళ్ళందరూ ఎలా తిరుగుతున్నారో. సో అమ్మ వాళ్ళు అయితే ఇంకా అక్కడే ఉన్నారు, అక్కడ నుంచి రాలేదు, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి అయితే వెళ్ళాలి. ఇవైతే బండలు అయితే జారుతాయి అన్నమాట, జాగ్రత్తగా ఉండాలి ఈ ఏరియాలో. వస్తున్నా మేము అక్కడ నుంచి వెంకటేశ్వర బాబా ఆశ్రమం నుంచి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ స్నానం చేసేసి ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాము. చూసారు కదా శ్రీపాద వల్లభ శ్రీ క్షేత్ర కురవపురం టెంపుల్ ఎంట్రన్స్ ఇది. సో స్నానాలు అయిపోయినాయి, స్నానం చేసినాను. స్నానం చేసినా మీరు జూన్ స్నానం చేసినాడు, మంచిగా అనిపించింది. ఏడా ఎట్లుంది? మా ఊరి దగ్గర మంచిగా ఉంది, ఇక్కడ మంచిగా ఉందా? గానకపురం మంచిగా ఉంది, ఇక్కడ మంచిగా ఉందా? రెండు మంచిగా. గుజరాత్ నువ్వు గుజరాత్ వచ్చినాను, గుజరాత్ రాలే కదా నువ్వు వచ్చినావు. గుజరాత్ వచ్చినాను, గిరినార్కి వచ్చినాను, నువ్వు రాలేండి ఒక్కడమైనా. సో ఇక్కడ స్నానాలు బోటు వాటర్ ఉంటే ఫుల్ ఈ బోటు పైన ఉంటుంది అనమాట. చలో మా అందరి స్నానాలు అయిపోయినాయి. మార్నింగ్ నుంచి ఇంతవరకు ఏమి తినలేదు తాగలేదు, దర్శనానికి వెళ్ళాలి. ఇక మా లగేజ్ బ్యాగులు ఉన్నాయి, ఇంకా అమ్మ వాళ్ళు ఇటు అక్కడే ఉన్నారు, అక్కడ స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నారు అనమాట. అమ్మ వాళ్ళ స్నానం చేసి చూసారు కదా ఎర్రటెంట్లా, ఇసుక మాత్రం ఘోరంగా కాలుతుంది. ఇక్కడ జున్ను పంచ కట్టుకొని వస్తున్నాడు. కురవపురం దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకున్నాము. ఇది హాల్ అనమాట. హాల్లో వచ్చాము. ఇక్కడ ఏంటంటే పడుకోవడానికి నైట్ నిద్ర చేయడానికి మాత్రం ఈ హాల్ అనమాట. ఇక్కడ పైన ఫ్యాన్లు ఉన్నాయి చూసారు కదా, ఫ్యాన్లు ఉన్నాయి. మేము ఇట్లా కవర్ తెచ్చుకున్నాము చూసారా, అందరం మీద వేసుకున్నాము. ఇక్కడ వేసుకొని అందరం ఇలాగా ఇక్కడ పడుకుంటాము. సో గుడి మాత్రం గుడి లోపలికి వెళ్ళి వస్తాం. ఇది హాల్కి రావాలంటే గుడి లోపలి నుంచి వెళ్ళి దర్శనం గర్భగుడి వెనకాల నుంచి వెళ్ళి దారి అనమాట. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అయితే మినరల్ వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. సో అన్నదానం పౌర్ణమి రోజు అయితే నిత్య అన్నదానం అయితే చేస్తారు. మనం ఇంటి దగ్గర మన నుంచి తెచ్చుకుంటే జనరల్ మామూలు రోజులు అయితే కొంచెం ఇక్కడ ఏం దొరకదు, తినడానికి అని ఏం దొరకదు. బయట మొత్తం పొలాలు ఉంటాయి, మళ్ళీ దాని అవతల మళ్ళీ కృష్ణానది ఉంటుంది అనమాట. రెండు కృష్ణానది అటు తెలంగాణ ఇటు కర్ణాటక బార్డర్ మధ్యలో కృష్ణానది మధ్యలో మన కురవపురం దత్తాత్రేయ స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. జనరేటర్తో చెరుకు బండి స్టార్ట్. ఇక్కడ నువ్వు తాగుతావా చెరుకు రసం? నువ్వు తాగుతావా? తాగవా? చలో కురవపురం దత్తాత్రేయ టెంపుల్ కూడా ఇక్కడ చెరుకు బండి ఉంటుంది. విన్నాను చెరుకు రసం తాగుతాను అనమాట. ఇక్కడికి వచ్చాము. ఇది లంచ్ టైం యాక్చువల్గా, అన్నదానం చేస్తున్నారు అక్కడ. చూసారు కదా ఇక్కడ మర్రి చెట్టు ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ ఏంటంటే మన పారాయణం చేస్తారనమాట. ఓకే, మన దత్తాత్రేయుడు ఈ చెట్టు కింద 14 సంవత్సరాలు తపస్సు చేశారన్నమాట. ఎన్ని సంవత్సరాల కింద మరి, ఎన్ని వందల సంవత్సరాల కింద? ఓకే, దోమలు కుడుతున్నాయట విని. 800 సంవత్సరాల కింద నాటి మర్రి చెట్టు ఇక్కడ దత్తాత్రేయుడు తపస్సు చేశాడు. సో ఇక్కడ అందరూ దత్త పారాయణం కూడా చేస్తారనమాట. ఇక్కడ నుంచి అడిగిపోతే అటు తెంబస్వామి గుహ ఉంటుంది అక్కడ. మన లాస్ట్ వీడియోలో చూపెట్టాను, తాళం వేసింది అనమాట. అలాగే వెళ్ళట్లేదు, మన పాత వీడియోలో అయితే ఆల్రెడీ చూపెట్టాను మీకు. మన దత్తాత్రేయ శ్రీపాద వల్లభ అవతారాన్ని ఇక్కడ కృష్ణానదిలో అంతర్లీనమయ్యామన్నమాట. చూసారు వెనకాల దీని పక్కన కృష్ణానది, అటు అక్కడ భాస్కర బండ ఉంటుంది. రోజు సూర్య నమస్కారాలు చేసేవారు. ఎట్లా వచ్చింది మన దగ్గరికి వచ్చింది? మా దగ్గరికి వచ్చి తింటుంది బిట్ట. నువ్వు అంటే ఇష్టమట, మా జున్నాను విన్నా అంటే ఇష్టమట. జున్నాను మీ దగ్గరికి వచ్చింది మన పక్షి. దత్తాత్రేయుడు వచ్చింది అనమాట మన దగ్గరికి. నీతో ఆడుకోవడానికి వచ్చింది బిడ్డ. ఆడుకుందామా? ఆడుకోపు. చూసినా మా దగ్గరికి ఎట్లా వచ్చిందో, మా దగ్గరికి వచ్చి మంచి తినిపోతుంది పిట్ట. సో ఇక్కడ అందరు దత్త పారాయణం చేస్తున్నారు, ప్లస్ తపస్సు చేస్తారు. కనుక అందరు ధ్యానం చేస్తారు అన్నమాట చెట్టు కిందట.
దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర. సో మనకి చూసారు కదా బండరాయి పైన ఇక్కడ మనకి రెండు శివలింగాలు అయితే ఉన్నాయి. మనకి ఇక్కడ ఏదైతే మనకి తెంబేస్వామి గుహ ఉందో గుహ పక్కన ఇటు వస్తే ఇక్కడ మనకు 2 శివలింగాలు ఇలా అవుతున్నాయి. ఇదంతా కృష్ణ నది. సో మేము టెంపుల్ చలి ఇటు తెంబేస్వామి గుహకి వచ్చినప్పుడు ఇటు అనమాట. దీనికి అపోజిట్లోనే డైరెక్ట్ అక్కడ మనకి భాస్కర బండ ఉంటుంది అనమాట అవతల ఒడ్డున. మొక్కినావా? సో చూసారు కదా ఇక్కడ మొత్తం 9 లింగాల 12 లింగాలు ఉన్నాయి. 12 లింగాలు ఒక ప్లేస్ లో ఉన్నాయి. సూపర్ అవుతుందా? నా అక్కడ 12 లింగాలు ఉన్నాయి. 12 జ్యోతిలింగాలు ఇక్కడ పెట్టి పూజ చేశారనుకుంటా తెలిసి. ఇది మనకి తెంబేస్వామి గుహ దగ్గరకు వచ్చాము. ఈ ప్లేస్ లో అయితే మనకి ప్రజెంట్ అయితే తెంబేస్వామి గుహ తాళం వేసి పెట్టారనమాట. అంటే రెగ్యులర్గా అయితే తీసి పెట్టట్లేదు, కొందరు డిఫరెంట్ అన్ని ఏమేమో చేస్తున్నారు అని చెప్పేసి దాన్ని నీట్గా ఉంచట్లేదు అని చెప్పేసి ఆ గుహకి అయితే తాళం వేసి పెడుతున్నారు. ఇది ఎంట్రన్స్. మన పాత వీడియోలో ఉంటుంది చూడండి, ఈ విధంగా వెళ్ళాలి లోపలికి అనమాట. ఇక్కడ రాసుంది ఇందులోకి ఏంటంటే పెద్ద సర్పం ఉండేది అనమాట, నాగా సర్పంని దాన్ని బయటకు పొమ్మని చెప్పేసి వెళ్తే అప్పుడు ఇందులోకి లోపలికి వెళ్ళి తపస్సు చేశాడనమాట తెంబేస్వామి గుహ. ఇది బ్రిటిష్ వాళ్ళ కాలంలో కట్టించిన ప్లేస్ అనమాట. అది ఇక్కడ చెక్కనం ఎలా ఉంది చూసారా, ముగ్గు లాంటి చెక్కనం చెక్కారు. సో మళ్ళీ ఒకసారి కృష్ణానదిలోకి వెళ్దామని చెప్పేసి అందరైతే బయలుదేరుతున్నారు ఇక్కడ నుంచి. మీలో ఎంతమంది కృష్ణానదికి వస్తున్నారు? ఆర్ యూ కమింగ్? యా, కృష్ణానదిలోకి వస్తున్నారా మీరు? రండి తెంబేస్వామి గుహ నుంచి టువర్డ్స్ మళ్ళీ పద ఛాలెంజ్ చేద్దాం. మా విన్నానికైతే ఫుల్ ఎక్సైటెడ్ అవుతున్నాడు పోవడానికి మళ్ళీ. సో మళ్ళీ అందరం కలిసి ఇక్కడ శివలింగాల దగ్గరకు వచ్చానమాట. అంటే వీళ్ళందరూ కూడా చూడాలని చెప్పేసి మళ్ళీ తీసుకొచ్చాను ఇక్కడికి. ఇక్కడేమో 12 జ్యోతిలింగాలు చేస్తున్నాయి పక్క జరు. సో అందులో లోపలనేమో చూపెట్టాను 2 శివలింగాలు ఉన్నాయన్నమాట. ఒకటే లింగాకారానికి అందులో 2 శివలింగాలు ఉన్నాయన్నమాట. ఒకటే పానవట్టం మీద 2 శివలింగాలు ఉన్నాయన్నమాట. కృష్ణానది ఇది ఎండిపోయినప్పుడు మాత్రం ఇవన్నీ కనిపిస్తాయి. చాలా ప్లేస్లలో గుళ్ళు అంటే దేవుళ్ళు చెక్కి ఉన్నాయో మరి ఆల్రెడీ ఇక్కడ దేవుడు చేసిన ప్లేసెస్, మహిమలు చేసిన ప్లేసెస్ అన్నీ అయితే ఈ కృష్ణానదిలో ఉన్నాయి. మన దత్తాత్రేయుడు అయితే మన శ్రీపాద వల్లభుడు ఇక్కడ అంతర్లీనం అవుతారు అనమాట. సో మళ్ళీ అందరు పిల్లలు కలిసి కిందికి వచ్చేస్తున్నారు శాండ్లోకి వెళ్ళి ఇసుక. కమాన్ అగో అన్న ఎట్లా ఫాస్ట్ వస్తున్నాడు. కమాన్ ఇక్కడ పెద్ద బావి అంత లోతుందన్నమాట ఇక్కడ ప్లేస్లో. కమ్, ఇక్కడ గుడి, చిన్న ఫ్రాగులు ఉన్నాయి ఇలా, చిన్న ఫ్రాగులు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి. చూద్దాం. ఇక్కడ నీళ్ళ దగ్గరకు వచ్చాము. నీళ్ళ దగ్గర చేపలు చూసారా, లోపల చేపలు ఎలా కనిపిస్తున్నాయో. పెద్ద చేపలు ఉన్నాయి ఇందులో నీళ్ళల్లో. అవన్నీ నాచి అవన్నీ తింటున్నాయి. స్నేక్ లెక్క చేపలు 1 కాదు 2 కాదు 3 కాదు చాలా ఉన్నాయి కదా బేటా, ఫుల్ చేపలు చూసారా అండి ఇక్కడ. సో పౌర్ణమి రోజు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి లేసాము, దర్శనాలు అయిపోయినాయి, రిటర్న్ ప్లాన్ సిద్ధమయ్యాము. ఇక్కడ చిన్నపిల్లలకైతే ఉప్మా వండారనమాట. ఓకే, ఫస్ట్ టైం దర్శనం ఎలా అనిపించింది? మళ్ళీ నెక్స్ట్ టైం అప్పుడు మళ్ళీ నెక్స్ట్ పౌర్ణమికి వస్తారట. ఓకే, నీ కూడా ఫస్ట్ టైం కదా అక్క? నీకు ఎట్లా అనిపించింది? సెకండ్ టైమా? సెకండ్ టైం అక్క వచ్చింది ఒకసారి. ఇక మా జూనియర్లు అయితే ఎప్పుడు వస్తూనే ఉన్నారు. అండ్ వీళ్ళు కూడా ఫస్ట్ టైం అనమాట. ఫస్ట్ టైం వచ్చారు కదా మీరు. హౌ యు ఆర్ ఫీలింగ్? గుడ్డా? ఓకే, ఇంకా మిస్ అవుతున్నా ఇలా? నువ్వే మిస్ అవుతాను. రైట్, ఇక్కడ ఎందురా మంచిగా ఇక్కడ అవి లేవు, అవి ఉండద్దు. ఓకే, గుడ్. మొత్తం ఇన్నే, మేమైతే బయట ఫుడ్ తినాం, మీరే తింటారు బయట ఫుడ్. జై గురుదత్త, జై గోమాత. సో గోమాత దర్శనం జరిగింది మన పురోపురం దత్తాత్రేయ స్వామి దగ్గర.
మనం తిరుగు ప్రయాణం అయితే చేస్తున్నాము కురవపురం నుంచి వెళ్ళి. సో కృష్ణానదిలోకి వెళ్ళి మళ్ళీ కాలినడకన మనం బయటికి వెళ్ళాలి. సో ఇది మన కురవపురం దర్శనం, కరీంనగర్ టు కురవపురం, కురవపురం టు కరీంనగర్. ఇక్కడ నుంచి నెక్స్ట్ టైం అయితే మంత్రాలయం పోదాం అనుకుంటున్నాను. మంత్రాలయం నుంచి 84 కిలోమీటర్ వస్తారట. చూద్దాం అక్కడికి వెళ్ళిన తర్వాత మంత్రాలయం ఎలా ఉంది ఏంటనేది. అది ఇక్కడ నుంచి ట్రాక్టర్ ద్వారా కూడా తీసుకెళ్తున్నారు, బోట్ ద్వారా తీసుకెళ్తున్నారు. వాటర్ కొంచెం ఆ బోటును పుష్ చేసేలాగా ఉన్నాయన్నమాట, బాగా అయితే లేవు. కాలినడకన మాత్రం అయితే మన నడుము లోతు ముఖాల లోతు వరకు వస్తున్నాయి వాటర్ అయితే. సో మన కురవపురం దత్తాత్రేయ టెంపుల్ నుంచి వెళ్ళి కాలినడకన నీటి దాటుకుంటూ అయితే ఇక్కడికి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇక్కడ మనకు విఠలేశ్వర బాబా ఆశ్రమం ఉంటుంది కదా, మీ లగేజ్ మోసుకొని వచ్చామటు మా బాబు నేను వచ్చేసి. ఇటు పక్కన విఠలేశ్వర బాబా ఆశ్రమం ఉంటుంది. అయితే అమ్మ వాళ్ళు అక్కడ పడవలు వస్తున్నారు అనమాట. పడవలు అంటే వాళ్ళు నెడుతున్నారు, పడవ అంటే మోటార్ లేదు కానీ బట్ నీళ్ళ మీద తేలుతుంది కనుక బట్టలు ఆడవాళ్ళ ఈ బట్టలు తడవకుండా ఉండడానికి అని చెప్పేసి పడవలు అయితే వస్తున్నారు అక్కడ నుంచి వెళ్ళి. సో చూసారు కదా పడవలు ఎలా వస్తున్నారో, ఇక్కడ ఉన్నారు పడవ. ఇదంతా నీళ్ళు ఎండిపోయి మొత్తం బండనే ఉందన్నమాట, రాయి ఉంది మొత్తం టోటల్గా. అంటే పోవడానికి కంఫర్టబుల్ లేదనమాట యాక్చువల్గా. ఈ పడవ కూడా మనకు చూడడానికి కంఫర్టబుల్ లేదు, ఇక్కడ దూరంలో డిస్టెన్స్ చాలా డిస్టెన్స్లో ఉంది. మేమైతే ఆల్రెడీ చేరుకున్నాం. ఇక్కడ టెంపుల్ అయితే చూస్తారు కదా, ఇక్కడ ఉంది టెంపుల్, ఇక్కడ ఉంది. ఈ సైడ్ కూడా కొంచెం వాటర్ అయితే ఉంది, వాటర్ ఫుల్గా నిండిగా ఉంది ఇటు సైడ్. వర్షాకాలం అయితే మొత్తం ఇక్కడ వరకు వాటర్ ఉంటాయి, కంప్లీట్ ఎండిపోతుంది. కృష్ణా నది కురవపురం. మా జున్నుమీన్లో అక్కడ నడుచుకొని వస్తున్నారు. ఇక ఎల్లో టీషర్ట్, బ్లూ టీషర్ట్, ఇక్కడ నుంచి నడుచుకొని వస్తున్నారు. నది దాటొచ్చిన తర్వాత మనకి మా విఠలేశ్వర బాబా ఆశ్రమం ఉంది కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ టిఫిన్ చేస్తాంట, అల్పాహారం చేసాము. ఇక్కడ టైమింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇగో ఇక్కడ అల్పాహార మహాప్రసాదంకు టైం వచ్చేసి మార్నింగ్ 6 నుంచి 7:30 వరకు అయితే టీ ఉంటుంది. అండ్ 8:30 నుంచి 9:00 వరకు అయితే అల్పాహారం ఉంటుంది. 1 నుంచి 3 గంటలకు అయితే మహాప్రసాదం అంటే లంచ్ అనమాట. అండ్ 8 నుంచి రాత్రి 9:30 వరకు డిన్నర్ ఇది చేస్తారు. అండ్ చూసారు కదా శ్రీ జయ గురుదేవ దత్త అన్నపూర్ణ నిలయం చెప్పేసి. సో మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఈ నది సైడ్ ఈ సైడ్ ఉంటే ఇక్కడ టైమింగ్ ప్రకారం వస్తే మీకు టీ ఫుడ్ అనేది దొరుకుతుంది. అక్కడైతే వంటలు పడుతుంది. ఇది మనకు ఆశ్రమం అనమాట, కంప్లీట్ విఠలేశ్వర బాబా ఆశ్రమం. సో మనకు మన టెంపుల్ అంటే దత్తాత్రేయ టెంపుల్కి ఇటు బాగా కృష్ణానది ముందు మనకు వచ్చేది విఠలేశ్వర బాబా ఆశ్రమం, అటు దత్తాత్రేయ టెంపుల్. శివాయ ఓం నమ శివాయ, హర హర భోలే నమ శివాయ. చెప్పు. గంగాధర శివ నమ శివాయ్, వెన్నెల రూపే నమ శివాయ్. విఠలేశ్వర బాబా ఆశ్రమంలో అనగాదేవి మాత టెంపుల్లో ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. లయన్ డ్రెస్ వేసుకున్నాను. ఓకే, ఎట్లున్నా లయన్ డ్రెస్ వేసుకున్నా, లయన్ ఎక్కుంటాం. సరే ఓకే వెళ్దాం, చలో. వెళ్దాం, దర్శనం చేసుకున్నాం. ఇంకా పెట్టుకున్నాం. ఇక్కడ నుంచి మనం తిరుగు ప్రయాణం. చూసారు కదా విఠలేశ్వర బాబా ఆశ్రమం బయట అన్నమాట ఇది. సో ఇటు నుండి వస్తాం ఎంట్రన్స్. ఇక్కడ మనకి అన్నదానం చేసిన ప్లేస్ ఈ లొకేషన్లో. ఈ బిల్డింగ్ మనకు అమ్మవారి టెంపుల్ అయితే లోపల ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి పైకి వెళ్ళాలి, పై అంతస్తుకు. మనకు వెనకాల అటు కృష్ణానది, దీని వెనకాల కూడా కాంపౌండ్ అంతా కూడా కృష్ణానది అనమాట. సో అమ్మవారు దర్శనం చేసుకున్నారు, బయటకు వస్తున్నారు. మన లగేజ్తో పాటు వచ్చేసాము టెంపుల్ లోపలికి. విన్ను జున్ను, వేర్ ఈజ్ విన్ను జున్ను? సో మనకు ప్రజెంట్ అయితే కురవపురం నుంచి, ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్రయాణం. చలో కురవపురం నుంచి అయితే మళ్ళీ ఆటోలో ఈ విధంగా బయలుదేరుతున్నాం అనమాట. కురవపురం టు మళ్ళీ ఇక్కడ మెయిన్ రోడ్కి వచ్చేసాము.
పంచదేవ్ పహాడ్ వచ్చేసి మళ్ళీ కురపురం నుంచి వెళ్ళి మేము మక్తాలకి అయితే ఆటోలో బయలుదేరనమాట. మన విన్ను మిస్సింగేడి విన్నేడి విన్నేడి అవి విన్నేడి జున్నున్నాడా విన్నాడు అందరు రాడా అందరు హాయ్ చెప్పండి. హాయ్ 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 హాయ్. ఒక అజయ్ ఎక్కడ నుండి ముందర కూర్చున్నాడు. చలో మా జర్నీ అయితే ఇప్పుడు మక్తాల్ నుండి మళ్ళీ రాయచూరు నుండి మళ్ళీ మంత్రాలయం వెళ్తున్నాం. మక్తల్కి వచ్చిన తర్వాత మక్తలు దిగాము. మక్తలు దిగి వచ్చేసి మన కర్ణాటక బస్సు రాయచూరుకి ఎక్కానమాట. అమ్మ వాళ్ళు ఈజీలో కూర్చున్నారా అమ్మ ఎడుకోతాం వేరే పోయి రాయచూరు వెళ్తున్నాం. రాయచూరు నుంచి నెక్స్ట్ ఎక్కడ వెళ్తాం మనం? రాయచూరు ఎక్కడికి వెళ్తాం మనం? ఎక్కడికి వెళ్తున్నాం? వేరే పోయి రాయచూరు రాయచూరు నుంచి మంత్రాలయం. ఎక్కడ పోతాడు? ఎక్కడ పోతున్నా? రాయచూరా? ఓకే. సో మేము అందరం అయితే ఇగో కర్ణాటక బస్ ఎక్కానమాట. కర్ణాటక బస్ ఎక్కాం మనం. ఇది కర్ణాటక బస్సు, తెలంగాణ బస్సు కాదు. ఇలా బస్సు ఇక్కడ వెళ్తాను అనమాట. ఓకేనా? కర్ణాటక రాయచూరు వెళ్తాను బస్సు. దత్తాత్ర టెంపుల్ పోయొచ్చాం ఆల్రెడీ. ఇక్కడ నుంచి మనం మంత్రాలయం పోతాం. మనం వెళ్ళిపోతున్నాం మంత్రాలయం. ఓకేనా ఫ్రెండ్స్? కురవపురం నుంచి డైరెక్ట్ మేము మంత్రాలయంకి వచ్చాము. కురవపురం టు రాయచూరు నుంచి మంత్రాలయం అంట. ఇది మనకి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి టెంపుల్ ఆలయము పరిధిలో. ఇక్కడ ఏంటంటే 2 గంటల వరకు క్లోజ్ చేస్తారు టెంపుల్, చూసుకోవచ్చు. సో ఫుల్ పబ్లిక్ అయితే ఉన్నారు. అండ్ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అన్నమాట, నిత్య అన్నదానం ఇప్పుడు ఇక్కడ. సో ఇది మనకి ఎంట్రన్స్, ఇట్లా మెయిన్ గుళ్ళకి ఎంట్రన్స్. ఎండ విపరీతంగా కొడుతుంది, ఫుల్ ఎండ కొడుతుంది. అండ్ అక్కడ మెయిన్ ఎంట్రన్స్, అక్కడ ఆర్చ్ మెయిన్ ఎంట్రన్స్ అనమాట. బస్ స్టాండ్ నుంచి వెళ్ళి డైరెక్ట్ కురపురం వెళ్తారు. కురపురం బస్ స్టాండ్ రాకముందు బస్సు దిగి వచ్చాడు మంత్రాలయం దగ్గర. సో అందరు అన్నదానాలు చేసేసి అన్నం తినేసి ఇక్కడ అందరు కూర్చున్నారు అనమాట ఈ ఏరియాలో. గుడి చుట్టూరుగా కూడా స్క్వేర్లో ఉంటుంది గుడి మొత్తం. ఇక్కడ ఏంటంటే జీవ సమాధి అనేది ఉంటుంది అనమాట రాఘవేంద్ర స్వామిది. ఫ్రెండ్స్ చూసారు కదా, నేనైతే రాఘవేంద్ర స్వామి టెంపుల్ కర్ణాటకలో ఉంది కదా, మంత్రాలయంకి వచ్చాము. ఆంధ్రప్రదేశ్ ఉంది, కర్ణాటక దగ్గరగా ఉంటుంది అనమాట. మన తెలంగాణ సెంటర్ అప్పుడు మనకు కర్ణాటక ఎంటర్ అవుతుంది, యాజ్ వెల్ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఇది చూసుకుంటే మనకు టెంపుల్ ముందు భాగం శ్రీ రాఘవేంద్ర స్వామి. ఇది ఇలాగే ఎంట్రన్స్ అనమాట. చూసారు కదా, ఎంట్రన్స్ ఇలా వచ్చాము. మా జున్ను విందులు అయితే ఇక్కడైతే అందరూ భోజనాలు చేసి అందరూ బయట ఫోటో చూస్తున్నారు. రాఘవేంద్ర స్వామి టెంపుల్లో మనకి మంత్రాలయంలో ప్రస్తుతం అయితే చూసారు కదా, ఈ విధంగా వాతావరణం ఉంది. ఇక్కడ చెప్పులు ఎత్తుకపోయినారు. చూసారు ఎండలు ఎట్లా కాలుతున్నాయి కింద. ప్రజెంట్ మేమైతే మంత్రాలయం టెంపుల్ నుంచి వెళ్ళి మా ఆంధ్రప్రదేశ్లోని మంత్రాలయం ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చాం. ఏపీఎస్ ఆర్టీసీ బస్ స్టాండ్ మంత్రాలయం అన్నమాట. సో ఇక్కడ నుంచి మేము మళ్ళీ హైదరాబాద్ బయలుదేరాలి. హైదరాబాద్ బయలుదేరంటే ఇక్కడ నుంచి ఫస్ట్ రాయచూరు అంటే కర్ణాటక పోవాలి. కర్ణాటక నుంచి మళ్ళీ మక్తల్ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ హైదరాబాద్ వెళ్తారు అనమాట. సో నెంబర్ ఆఫ్ బస్సెస్ అన్నారు, వెయిటింగ్ ఫర్ బస్సెస్. ఇక్కడ బస్సెస్ అయితే రావట్లేదు, ఇంకా చాలాసేపు అవుతుంది. మేము వచ్చి గంట సేపు నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ గరం అవుతుంది అనమాట. మేము గప్చుప్ తినడానికి వెళ్ళామట. మా విన్నాని జున్నాని గప్చుప్ తినడానికి వెళ్ళాము. మేమైతే ఏం వెయిట్ చేయలేదు. నేనైతే తిండి కూడా తిన్నాడా, కానీ ఇక్కడ మాత్రం ఏంటంటే నేను గప్చుప్ తిన్నా అని చెప్పేసి బస్సు లేట్ అయిందని చెప్పేసి మాట్లాడుతున్నాను. ఇక్కడ ఫుల్ బస్సెస్ వస్తుంది, ఫుల్ బస్సు వస్తాయి కూడా ఒక బస్సు సరిగ్గా రావట్లేదు. అక్కడ వెయిట్ చేస్తున్నాం గంట సేపు బస్సు అలా వెయిట్ చేస్తున్నాము. ఇది మంత్రాలయం తెలియదట పరిస్థితి. రెగ్యులర్ అయితే బస్సు లేవు, ఆటోలో అవుదాం అనుకుంటున్నాం. ఇక ఏమైతే చూడాలి. సో మన మంత్రాలయం నుంచి 5:46 అయితే మేము మళ్ళీ రాయచూరు వెళ్తున్నాం అనమాట. మంత్రాలయం నుంచి రాయచూరుకి వెళ్తున్నాము. సో మా విన్నాని ఇక్కడ చూడండి, ఎక్కడ వెళ్తున్నాం మనం? రాయచూరు వరకు వెళ్తాం అనమాట. కర్ణాటక బస్సులు వెళ్తున్నాము. మళ్ళీ ఇక్కడ నుంచి నెక్స్ట్ రాయచూరుకి వెళ్ళాక రాయచూరు నుంచి మళ్ళీ మక్తల్ వెళ్ళాలి. మక్తల్ నుంచి హైదరాబాద్, రాయచూరు నుంచి హైదరాబాద్ డైరెక్ట్ బస్సు ఉంటుంది, డైరెక్ట్ బస్సు వెళ్ళాలన్నమాట. సో ప్రజెంట్ అయితే మేము రాయచూరు బస్ స్టేషన్కి వచ్చేసాము. ఇగో
వేరే అందరూ జున్ను లేచిండ్రా మళ్ళీ ఎటు పోతున్నాం ఇప్పుడు కంచెలు ఎటు పోతున్నాం వీళ్ళు ఇద్దరికి లేసారు ఇప్పుడు విన్నాను వచ్చేస్తుందా వెళ్దామా చలో రాత్రి 12 అయింది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దాటినాం అనమాట. ఇప్పుడు ఆరంగడ్ చౌరస్తా దాటినాం. నెక్స్ట్ ఇంకొక 15-20 నిమిషాల్లో మనకి ఎంజీబీఎస్ బస్ స్టాండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వచ్చినట్టు మేము డైరెక్ట్గా మనీ ఎగినామన్నా రాయచూరు నుండిలో దాదాపు 7:30 8 ఎక్కినాం. ఇక్కడ 4 గంటల జర్నీ అయింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మా ఎంజీబీఎస్కి వెళ్ళినా ఎంజీబీఎస్కి కట్మర్కి వెళ్ళాం. రాత్రి 12:20 అయితే మేము మహాత్మా గాంధీ బస్ స్టేషన్కి చేరుకున్నాము. ఇక్కడి నుంచి మేము తిరుగు ప్రయాణం వచ్చేసి కరీంనగర్ ఉంటుంది అనమాట. సో ఇది మా ప్లాట్ఫామ్ నెంబర్ 53 నుండి 55 వరకు. ప్రజెంట్ మనం 67 ప్లాట్ఫామ్ నెంబర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి మనం ఇలా వెళ్తే మన 53-55కి వెళ్ళచ్చు కరీంనగర్ ప్లాట్ఫామ్. అంటే హైదరాబాద్ నుండి కరీంనగర్కి వెళ్ళాలంటే ఈ ప్లాట్ఫామ్కి వెళ్తాం. 4:30కు కరీంనగర్ చేరుకున్నాం మార్నింగ్ ఉదయం కదా. ఇలా నిద్రపోలేదా నిద్రపోగలరు లాంగ్ మార్నింగ్ కరీంనగర్ రైల్వే స్టేషన్ కరీంనగర్ బస్ స్టాండ్.